పండుగ పూట ఏమాత్రం హడావిడి లేకుండా హెల్తీగా బ్రౌన్ రైస్తో పొంగలి ఇలా ట్రై చేయండి. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. బ్రౌన్ రైస్తో పొంగలి ఎలా చేయాలో చూద్దామా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఈ కప్పుతో 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో అరకప్పుకి పెసరపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు రెండింటిని బాగా కడిగి అన్నిటినీ కుక్కర్లో వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇలా ఉడికిందా లేదా చెక్ చేసుకుని అదే కప్పుతో 2 కప్పులు పాలు పోసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నాకైతే 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి. మీరు మీ స్వీట్నెస్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం వేసి అది కరిగేంత వరకు ఉడికించి కొంచెం పావు టీ స్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టి నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు లైట్గా కలర్ మారే వరకు వేయించి తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగలిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేసి 2 నిమిషాలు బాగా కలిపి ఉడికించుకొని చివరగా కొంచెం పచ్చికర్పూరం వేసి, ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఈజీ అండ్ హెల్దీ బ్రౌన్ రైస్తో పొంగల్ రెడీ. పండుగలు అంటేనే పొంగలి, వడలు, పాయసం ఇవే గుర్తొస్తాయి కదా మనకు. పండుగ పూట హడావిడి లేకుండా కుక్కర్లో ఇలా చేసుకోండి. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.